చేస్తున్నారా? లేదు, ధ్యానం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మనం మానవ జన్మ తీసుకునేది ఎందుకు అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఏదో పుట్టాము, పెరుగుతా ఉన్నాము, కష్టపడుతున్నాము, 10 రూపాయలు సంపాదిస్తున్నాము, 10 మందిలో మనము ఇల్లు వాకిలు కట్టుకొని మనము మన పిల్లలు గౌరవంగా ఉండాలి, ఇంతే జీవితం అని మనకు అక్కడి వరకే తెలుసు. సంతోషంగా బ్రతకడం కోసమే ఈ జీవితము అని అక్కడి వరకే మనకు తెలుసు. మనము ఆ భగవంతుడి నుంచి, సత్యలోకం నుంచి ఒక జీవుడిగా, ఆత్మగా భూమి మీదకి వచ్చి మొదటగా రాతిలో జన్మ తీసుకుంటాం. అంటే రాళ్ళు, ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయో రాళ్ళల్లో, ఖనిజాల్లో జన్మ తీసుకొని ఇవి నమ్మేదానికి నిజమా అనిపిస్తుంది. కానీ ధ్యాన సాధన చేసిన వాళ్ళకు మాత్రమే అవును ఇవన్నీ నిజాలే అనేది అర్థమవుతుంది అన్నమాట. దానికోసము అసలు ఈ మానవ జన్మ ఎందుకు అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ధ్యానం చేయాలి. ఎప్పుడైతే సాధన చేస్తామో ఆటోమేటిక్గా మనం భగవంతుడిని ఏమీ కోరాల్సిన అవసరం లేదు. మనకి ఏది అవసరమో అవి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే మేమంతా ప్రత్యక్ష ఉదాహరణలు ఈ సాధన చేసేవాళ్ళము. అందువల్ల ఇది నిజం కదా, ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలి అన్నదే మా ఉద్దేశం, అంతకుమించి ఇంకేమీ లేదు. అదేవిధంగా అన్ని లోహాలు, ఖనిజాలు ఎన్ని ఉన్నాయో వాటన్నింటిలో జన్మ అయిపోయిన తర్వాత వృక్షాల్లో జన్మ తీసుకుంటాము. అంటే ఈ చెట్లు, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో అన్ని రకాల చెట్లలో ఉన్న ఆత్మగా, అంటే చెట్టు బ్రతికి ఉందంటే అందులో చైతన్యం ఉంది, ఆత్మ ఉంది. ఆ చెట్టు ఎండిపోయింది, చచ్చిపోయిందంటే అందులో నుంచి ఆత్మస్వరూపం బయట వెళ్ళిపోయింది అని. కాబట్టి ఎన్ని రకాల చెట్లు, అన్ని రకాల చెట్లలో జన్మ తీసుకున్న తర్వాత పశుపక్షాదుల్లో జన్మ తీసుకుంటాము. తర్వాత జంతువుల్లో జన్మ తీసుకుంటాము. జంతువుల్లో లాస్ట్ గుర్రము, ఏనుగు, ఆవు, ఎద్దు. అందుకనేసే భగవంతుడి దగ్గర ఇంకా అవి జన్మ అయిపోయి మానవ జన్మలోకి వస్తాయి. కాబట్టి మీరు ఏ గుడి దగ్గర భగవంతుడి వాహనం చూసినా ఏనుగులు, గుర్రాలు వెళ్తూ ఉంటాయి, చూస్తుంటాం కదా. కాబట్టి వాటిలో జన్మ తీసుకున్న తర్వాత మనిషిగా వస్తాం. కొత్తగా మనిషి జన్మలోకి వచ్చిన ఆత్మకి ఏ మంచి చెడులు తెలియదు. జంతువులన్నీ ఏం చేస్తాయి? తింటాయి, పడుకుంటాయి, సంసారం చేస్తాయి, పిల్లల్ని కంటాయి, అంతవరకు తప్ప వాటికి కూడా ఎమోషన్స్ ఉంటాయి. నా పిల్లలు, నా ఫ్యామిలీ చూస్తుంటాం కదా, అవి దగ్గరగా ఉంటాయి. కోడి తన పిల్లలన్నింటినీ తన రెక్కల కిందకి తీసుకుంటుంది, చూసాం కదా. అదేవిధంగా ప్రతి జంతువు తన బిడ్డని దగ్గరికి తీసుకుంటుంది. అంటే ప్రేమ, అభిమానం అనేవి వాటికి కూడా ఫీలింగ్స్ పెట్టాడు భగవంతుడు. కానీ ఒక్క మనిషికి మాత్రమే ఆలోచించే శక్తి ఇచ్చాడు. కానీ మనం ఎవ్వరము ఏమీ ఆలోచించము. ఏం ఆలోచిస్తాము? డబ్బులెట్ట, బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, హ్యాపీగా జీవితాన్ని అనుభవించాలి, మనము అందరిలోకి గొప్పగా వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు, అంత గొప్పవాళ్ళు అనుకోవాలని ఇల్లులు కట్టుకోవాలి, ఆస్తులు సంపాదించాలి, మనకి ఇష్టమైన భోజనాలు, బిర్యానీలు, చికెన్ ఫ్రైలు, చేపల కూరలు ఇవి చేసుకొని తినాలి, మనకి ఏమి ఇష్టమో అవి తినాలి అనుకుంటామే. కానీ వేరే ఏమి ఆలోచించము. ఎప్పుడైనా ఎవరైనా ఈ మనిషి జన్మ మనం ఎందుకు తీసుకున్నాము అని ఎప్పుడైనా ఎవరైనా ఒక్కసారైనా ఆలోచించుంటే ఒకసారి చేయొద్దండి. ఇలా ఇక్కడ మనమంతా ఫ్రెండ్స్ కాబట్టి మనం ఓపెన్గా ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా ఈ జన్మ దేనికి అని? మీరు సాధన మార్గంలో ఉన్నారు మాస్టర్, మీరు ఎత్తకూడదు చెయ్యి, సాధనలో లేని వాళ్ళు ఎత్తాలి కదనా, అవునా లేదా? కాబట్టి మనం ఎప్పుడు ఆలోచించలేదు, ఎందుకంటే మనకు తెలియదు. మన పెద్దవాళ్ళు ఎవరు చెప్పలేదు, నాయనా దేవుడికి దండం పెట్టుకోండి, దీపం పెట్టండి, దేవుడు మీకు మంచి చేస్తాడు, అంతవరకే మనకు తెలుసు. భగవంతుడు మంచి చేస్తాడు. ఏంది మంచి? మంచి అంటే ఏంది? ఇల్లు కట్టుకునేది మంచి, డబ్బులు సంపాదించేది మంచి, మంచి మంచి నగలు తీసుకునేది, కార్లు కొనుక్కునేది, ఇల్లులు కట్టుకునేది, ఇక్కడ వరకే తెలుసు జన్మ అంటే. కానీ ఇది కాదు జీవితం. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. మీ అందరూ ఇక్కడికి వచ్చి ఈ విషయాలు తెలుసుకున్నారంటే మనము గత జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇటువంటి సత్సంగానికి రాగలుగుతారు. లేదనుకో ఇప్పుడు ఊరి మీద ఎంతమంది ఉన్నారు జనాలు, వాళ్ళు వచ్చారా అంటే ఎవరికి ఈ సత్యాన్ని తెలుసుకునే భాగ్యం ఉందో వాళ్ళను మాత్రమే భగవంతుడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు.
కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మాటల్ని ఏదో టైంపాస్ విషయాలుగా కాకుండా ఏంటిది అనేది మీరు మనసులోకి ఆత్మలోకి తీసుకోండి. అంటే శ్రద్ధగా విని అర్థం చేసుకోండి అని నేను చెప్పేది. అయితే ఏ విషయమైనా ఇప్పుడు మన శరీరంలో తినాల్సిన ఆహారం తింటే మన ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, మంచినీళ్ళు, మజ్జిగ ఇలాంటివి తీసుకున్నప్పుడు మన శరీరం ఎలా ఉంటుంది? తేలిగ్గా హాయిగా ఉంటుంది. గమనించారా? అదే పిజ్జాలు, బర్గర్లు, గోబీలు, నూనెలో వేయించిన బోండా బజ్జీలు, బిర్యానీలు, ఇట్లాంటి అనవసరమైన ఫుడ్ తిన్నప్పుడు ఎట్లుంటుంది? బరువుగా, తేపులు వస్తా, అనీజీగా, పొట్ట సరిగా లేకపోతే కోపం వస్తూ ఉంటుంది మైండ్లో నుంచి. అవునా కదా? ఎవరు ఏం చెప్పినా ఫస్ట్ వచ్చేస్తాం ఏం నీకు అని. అవునా కదా? ఆ తేడాను గమనించారా లేదా? కాబట్టి మనము తీసుకునే ఆహారము మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనం ఎటువంటి ఆహారం తీసుకుంటామో అటువంటి ఆలోచనని కలిగి ఉంటాము. ఎటువంటి ఆలోచన ఉంటుందో అటువంటి జీవితం ఉంటుంది. కాబట్టి మన జీవితం బాగుండాలంటే మన చేతిలోనే ఉంది. ఇది తెలియక అందరూ ఇష్టం వచ్చినట్టు ఏమంటే అవి తినేసి వాళ్ళ మైండ్ సరిగా లేక తప్పులు పాపాలు చేసేసి తర్వాత ఏమంటారు? దేవుడు ఎక్కడ ఉన్నారు? నేను చాలా మంచిదాన్ని, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు వచ్చినాయి, దేవుడే లేడు అనేవాళ్ళు ఉన్నారా లేదా? కాబట్టి తప్పులు పొరపాట్లు చేసేది మనము అనేది భగవంతుడిని. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఆలోచించాలి. అయితే మనము వీటిని అర్థం చేసుకోలేము. ఎందుకు అర్థం చేసుకోలేమంటే ఏదంటే అది తినేస్తే ఈ శరీరం ఏ విధంగా చెడిపోయిందో అదే విధంగా ఈ మనసులో చెత్త చెత్త విషయాలన్నీ ఆలోచించి ఇదంతా ఒక డస్ట్బిన్ లాగా అయిపోయింది. అంటే పనికిరాని ఆలోచనలు, చెత్త ఆలోచనలు మన మైండ్ నిండా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఒప్పని బుద్ధి. పక్కన వాళ్ళు మంచి డ్రెస్ వేసుకుంటే మనకు ఒప్పదు. ఈ పిల్ల నాకన్నా మంచి డ్రెస్ వేసుకునిందే, వాళ్ళు నాకన్నా మంచి బండిలో వెళ్తున్నారే, వాళ్ళకి నాకన్నా తక్కువ శాలరీ కదా, వాళ్ళకి తక్కువ జీతం కదా, వాళ్ళు అన్ని విధాలా బాగున్నారే. ఇలా దుర్మార్గమైన ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ మైండ్ అంతా కలుషితం అయిపోయింది. ఫస్ట్ ఈ మైండ్ని ప్యూర్గా చేసుకోవాలి. మైండ్ని ప్యూర్ చేయాలంటే, శరీరాన్ని ప్యూర్ చేయాలంటే మంచి ఆహారం తింటే ఏ విధంగా శరీరం శుభ్రంగా ఉంటుందో అదేవిధంగా ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే మన మనసు ఖాళీ అయిపోతుంది. మనలో ఉన్న చెత్త చెత్త ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనం మంచిగా ఆలోచిస్తామో మన జీవితం మంచిగా ఉంటుంది. నువ్వు ఏమి ఆలోచిస్తావో అదే చేస్తావు. చెడు ఆలోచిస్తే చెడే చేస్తావు, నీ జీవితం చెడిపోతుంది. మంచి ఆలోచిస్తే మంచి పనులే చేస్తాము, జీవితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరి జీవితం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. సూపర్. కాబట్టి మన జీవితాన్ని అద్భుతంగా తయారు చేసుకోవాలన్నా మన చేతిలోనే ఉంది, మన జీవితం చెడిపోవాలన్నా మన చేతిలోనే ఉంది. కాకపోతే ఈ మనసు అనేది ఎలాంటిదంటే ఇది ఒక మాయా మృగం అన్నమాట. మనం ఏం చేయకూడదు అదే చేపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ బిర్యానీ పెడతారు, జిలేబీ పెడతారు. బిర్యానీ తినకూడదు, ఎందుకంటే ఒక ప్రాణిని చంపి హింసించి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి హింస చేసి తింటే అది నవ్వుతూ నన్ను కోసుకొని తినండి అని మన దగ్గరికి వస్తుందా? పరిగెత్తుంది. మనం దాని వెంట పడి పట్టుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఈకలు బీకి అంత హింస చేసి మనం తిని మనం ఎలా మంచిగా ఉంటాము? ఈ సకల చరాచర జగత్తు మొత్తము కర్మ సిద్ధాంతం మీద నడుస్తుంది. అది మనకెవరికీ తెలియదు. మంచి చేస్తే మంచే జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. ఈ విషయము చెప్పినా కూడా అర్థం కాదు. ఎందుకంటే ఏదో చెప్తా ఉండారులే అంటారు. కానీ అది రేపు జీవితంలోకి వచ్చినప్పుడు అనుభవించినప్పుడు ఆ బాధ ఆ కష్టం మనకు తెలుస్తుంది. అప్పుడు అనుకుంటాము, దేవుడా నేనేం చేశాను? నేనేమీ చేయలేదు కదా, నాకెందుకు ఈ కష్టము అనేస్తాము. కాబట్టి మన జీవితం అద్భుతంగా ఉన్నా మనం చేసే పనులే, మన జీవితం కష్టాల పాలైనా మనం చేసే పనులే. ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనము ఏ పని చేస్తా ఉన్నా ఈ పని నేను చేయాలా చేయొద్దా, ఇది మంచిదా ఇది చెడ్డదా అని ఒక క్షణము ఆలోచించి చేసినప్పుడు మనకి ఏవి రావు. మనం ఏమి ఆలోచించకుండా మన ఇష్టం వచ్చినట్టు ఏమంటే చేసేసి మళ్ళీ రేపు కష్టాలు వచ్చినప్పుడు బాధపడతాం.
ఇప్పుడు మీరు ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్స్ రాయాలి కదా. సంవత్సరం నుంచి ఫస్ట్ నుంచి చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. కానీ మనం ఏం చేస్తాము, మేమైనా కూడా ఒకప్పుడు అలా ఉన్నవాళ్ళమే, చదవము. ఇయర్ అంతా ఫ్రెండ్స్తో బజార్లు, సరదాలు, సినిమాలు, టైంపాస్లు, గేమ్స్, ఇష్టం వచ్చినట్టు టైంని వేస్ట్ చేసేస్తాము. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఒక నెల ముందు నుంచి ఇంకా ఏదో యుద్ధం చేసినట్టు ఇంట్లో తల్లిదండ్రులు, అయ్యో మా పిల్లలు ఎంత కష్టపడిపోతున్నారు పాపం బిడ్డలకి అని ప్లేట్లో పెట్టి నోటి దగ్గరికి తీసుకొచ్చి పెడతారు అమ్మ వాళ్ళు. నాన్న వాళ్ళైతే పిల్లలకి పండ్లు కావాలా, పిల్లలకి ఏం కావాలి, వాళ్ళకి మంచిగా చేసి పెట్టండి అని వీళ్ళు ఆర్డర్ వేస్తూ ఉంటారు. అక్కడ ఏదో వాళ్ళు కష్టపడిపోతా ఉన్నట్టు. అవును కదా? అదేదో ఫస్ట్ నుంచి శ్రద్ధగా చదువుకుంటే, ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంటే. కాబట్టి మనమే పొరపాట్లు తప్పులు అన్నీ చేసి రేపు ఫెయిల్ అయినాకేమంటాము, లేదు 35 మార్కులు 50 మార్కులు వస్తే ఏమంటాము, నేను కష్టపడి చదివినాను, నెల రోజులు కష్టపడినాను, నాకు సరిగ్గా మార్కులు ఇలా, ఎవడో వాడు మార్కులు వేసినప్పుడు కరెక్ట్గా కరెక్షన్ చేయలేదు, నాకు అందుకే మార్కులు తగ్గిపోయినాయి అని ఎప్పుడు కూడా నిందని పక్కన వాళ్ళ మీద తోసేస్తాం. అవునా కాదా? కదా? కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితానికి మనమే సృష్టికర్తలము. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త. ఈ క్షణం నీ జీవితం అద్భుతంగా ఆనందంగా ఉన్నా నువ్వే కారణము. ఈరోజు కష్టపడతా ఉన్నా నువ్వే కారణము. అది ఎవరికీ తెలియదు. మా ఇంట్లో మా ఆయన సరిగ్గా లేడు, మా పిల్లలు సరిగ్గా లేరు, మా అమ్మ సరిగ్గా లేదు అని మనం ఏం చేస్తామంటే పక్కన వాళ్ళ మీదకి తోసేస్తాము. కాదు, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నువ్వు ఏం చేస్తావో నీకు అదే జరుగుతుంది. నువ్వు మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వచ్చి తీయటి అద్భుతమైన ఫలాలు వస్తాయి. వేప విత్తనం వేస్తే వేప చెట్టు వచ్చి అవి చేదుగా వేప పూలు, అది కూడా మంచిదే. ఎందుకంటే ఒక చెడు ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడే మంచి అంటే ఏందో నీకు తెలుస్తుంది. ఏ చెడు జరగనప్పుడు నీకు మంచి అర్థం కాదు. కాబట్టి చెడులో కూడా మనం మంచినే చూడాలి. ఫెయిల్ అయినాము, ఓకే ఏమైంది, కానీ నెక్స్ట్ టైం రాస్తాను, ఈసారి ఇంకా మంచి మార్కులు తెచ్చుకుంటాను అని స్పిరిచువల్గా ఉండాలి. కానీ దాన్ని ఒక ఇదిగా తీసుకోవాలి, కానీ భయపడిపోకూడదు. ఓకే ఏమైంది, ఒక 6 నెలలు వేస్ట్ అవుతుంది, అయితే అవునీలే అనుకోవాలి. అలా కాకుండా తక్కువ మార్కులు వచ్చినాయని షేమ్ అని, ఫ్రెండ్స్ పక్కన బంధువులు నవ్వుకుంటారని ఇలా అనవసరంగా ఆలోచించి జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకునే వాళ్ళు కూడా మస్తుగా ఉన్నారు. ఒక 10 రోజుల ముందు ఒక అమ్మాయి మ్యారేజ్ అయిందంట. భర్త మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతే నైట్ వస్తాడంట. ఒక్కటే ఉండాలి, ఎవ్వరూ లేరు తోడు అని సూసైడ్ చేసుకుంది. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెద్దవాళ్ళు లక్షణంగా పెళ్లి చేసినారు, అన్నీ నగా నట్రా పెట్టి చదివించి, తల్లిదండ్రి ఎంత కష్టపడి సాకుంటారు పిల్లల్ని, ప్రాణమంతా బిడ్డల మీదే పెట్టుకుంటారు. నా బిడ్డ బాగుంటే చాలు, నా బిడ్డ బాగుంటే చాలు అని. మరి అంత చదువు చెప్పించి పెళ్లి చేసి ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యిందంటే తల్లిదండ్రులు ఎన్ని చేస్తుంటారు. మరి నువ్వు ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడేవాళ్ళు లేరని సూసైడ్ ఏమన్నా ఉందా? ఒక్కసారి ఈ శరీరాన్ని వదిలేసామంటే మళ్ళీ జన్మ దొరకడం అంత ఈజీ కాదు. మనము ఎవ్వరము భగవద్గీత చదవలేదు, అందులో భగవంతుడు ఏం చెప్పాడు అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనము ఏ వస్తువు కొన్నా దానికి ఒక మాన్యువల్ ఇస్తారు, ఇలా వాడాలి అని తెలుసు కదా. ఫ్యాన్ తెస్తానే దానికి ఒక మాన్యువల్ ఇచ్చుంటారు, రెక్కలు ఇక్కడ ఇక్కడ తగిలించాలి, ఈ విధంగా ప్లగ్ చేయాలి, అప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది. కుక్కరు ఈ విధంగా ఉపయోగించాలి, దానికి పైన విజిల్ పెట్టాలి, హ్యాండిల్స్ ఈ విధంగా సెట్ చేయాలి. ప్రతి వస్తువుకి మాన్యువల్ ఉంటుందా లేదా? అదేవిధంగా మనకి కూడా మాన్యువల్ ఉంది. భగవద్గీత అంటే భగవంతుడు ఏమి చెప్పాడో ఆ విధంగా నడిచినప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. నా ఇష్టము అని మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతికేసామంటే మళ్ళీ మనము జన్మలు కర్మలు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. మళ్ళీ చావడం మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం మళ్ళీ పుట్టడం, ఈ కష్టాలు ఈ బాధలు, ఇంకొక మొగుడు ఇంకొక భార్య ఇంకొక పిల్లలు ఇంకొక సంసారం, ఈ బాధలు తిరుగుతూనే ఉంటాయన్నమాట. ఈ జనన మరణ చక్రంలో పడి ఈ జీవులు తిరుగుతూనే ఉంటారు. కాబట్టి మన జీవితము అద్భుతంగా ఆనందంగా ఉండాలన్నా మన చేతిలోనే ఉంది, కష్టాలు పాలవ్వాలన్నా మన చేతిలోనే ఉంది.
మనిషి అంటే మనం ఏమనుకుంటాము? కనిపించే ఈ శరీరమే మనిషి అనుకుంటాము. అంతేనా? అంతేనమ్మా? మనం ఎవరు చెప్పండి? విన్నావు కాబట్టి ఆత్మ అంటావు. మామూలుగా ఏమనుకుంటాము? మనుషులమే అనుకుంటాము. మనిషి అంటే మనసు చేత పని చేసేవాడు. మనిషి అంటే మనసుతో పని చేసేవాడు మనిషి. మనందరికి మనసు ఉందా లేదా? మనసు ఏం చేస్తుంది? మనసు చేసే పని ఏంది? ఆలోచనలు. అవునా కదా? ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. అవసరమైనవి, అవసరం లేనివి, పక్కింటి వాళ్ళవి, వెనకింటి వాళ్ళవి మనకు అవసరం లేదు. కానీ మనం ఏవి వదలం అనమాట. ఎవరైనా పోతా ఉంటే ఆమె చీర చూడు, ఆమె జాకెట్ చూడు, వాళ్ళ బండి చూడు అంటే అవన్నీ మనకు అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తాము? అనవసరమైనవన్నీ ఆలోచిస్తాము. దాంతో ఏమైపోతుంది? ఇదంతా ఒక చెత్త డబ్బా లాగా, ఒక డస్ట్బిన్ లాగా తయారైపోతుంది. కుప్పలు కుప్పలుగా ఉంటాయి దీంట్లో ఆలోచనలు. కాబట్టి మనిషి అంటే మనము చూసేదానికి ఈ శరీరమే అనుకుంటాము. కానీ మనిషి అంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ ఈ 5 కలిస్తే మానవుడు. 5: శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఓకేనమ్మా? అర్థమవుతుందా నేను చెప్పేది? శరీరము అంటే ఈ కనిపించే శరీరము నేను. ఇక్కడ వరకు మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటున్నాము, గాలి తీసుకుంటున్నాము. మన శరీరం లోపల జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, అదేవిధంగా నాడీ మండల వ్యవస్థ, ఎన్ని రకాల క్రియలు జరుగుతున్నాయి లోపల. అవన్నీ ఎవరు జరిపిస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? గిన్నెలు కడిగేది, చెత్త దోసేది నేను చేస్తున్నాను, నేను చెయ్యితో పని చేస్తున్నాను కాబట్టి నేను చేస్తున్నాను అంటాము. మరి లోపల జరిగే పనులన్నీ ఎవరు చేస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? మన లోపల కూడా పనులు జరుగుతుంటాయి. కళ్ళు చూస్తూ ఉన్నాయి, చెవులు వింటా ఉన్నాయి, నోరు మాట్లాడుతూ ఉంది, ఒక ఈగ వచ్చి కరుస్తూ ఉంది, దోమ ఈగో కరుస్తూ ఉంది, పక్కన చెయ్యి వచ్చి ఇలా ఉంటుంది. ఈ చెయ్యికి ఎవరు చెప్పారు? మన లోపల ఉన్న మనసు చెప్తూ ఉంటుంది. మనసు ఎప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. మనసు చెప్తా ఉంది అనుకుంటాము. కానీ మనసు కాదు, మనలో ఆత్మస్వరూపుడైన భగవంతుడు ఉన్నాడు. ఆత్మ ఉంటే నేనే శివుణ్ణి, నాలో ఉన్న ఆత్మ బయట వెళ్ళిపోతే నేనే శవాన్ని. ఇది ఎవ్వరికీ తెలియదు. తెలుసమ్మా? ఎప్పుడన్నా విన్నారా? కాబట్టి మన శరీరంలో ఆత్మస్వరూపుడైన భగవంతుడు చైతన్యంగా ఉంటారు. వారు ఉన్నారు కాబట్టి మనమంతా బ్రతుకున్నాము. వారు మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయారంటే మనం శవం అయిపోతాం. కాబట్టి మన లోపల భగవంతుడు ఉన్నాడు. ఊపిరిలో గని ఉన్నది యోగీంద్రులకు అని అన్నమయ్య చెప్పాడు. కాబట్టి మన ఊపిరి మనల్ని నడిపిస్తోంది. ఈ విషయం కూడా మనకు తెలియదు. మనకి ఏమీ తెలియదు. కష్టపడాలి, బ్రతకాలి, సంపాదించాలి, గొప్పగా ఉండాలి, జీవితాన్ని ఆనందంగా జీవించాలి. ఇంతకు తప్ప మనకి ఏ విషయాలు తెలియదు. కానీ ఇటువంటి విషయాలు తెలుసుకొని ఈ జన్మని మనము అద్భుతంగా ఆనందంగా తయారు చేసుకోవాలి. కానీ కష్టాలు, దుఃఖాలు, బాధలు అవి అనుభవించేదానికి పుట్టలేదమ్మా. మనం ఆనందంగా జీవించేదానికి పుట్టాము. మనందరము ఆనంద స్వరూపులము. ఆ విషయం మనకు తెలియదు. కానీ మనము ఎప్పుడు సమస్యలు సమస్యలు సమస్యలు. సమస్య అనేది ఉండకూడదు. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే అది కూడా మన చేతిలోనే ఉంది. ఇప్పుడు శరీరము అన్నాము. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. ఏదంటే అది తినేస్తే ఆరోగ్యం పాడైపోతుంది. అవునా కాదా? కాబట్టి ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేది ఎవరి చేతిలో ఉంది? మరి మనం కరెక్ట్గా నడుచుకుంటున్నామా? ఇది తినకూడదు అని తెలిసినా కూడా అదే తింటాం. పిజ్జా తింటే మంచిది కాదంటే ఈసారి తినేస్తాం, ఏం కాదులే. బిర్యానీ తినకూడదు, ఒక ప్రాణిని చంపి తినకూడదు అంటే ఏం కాదు తినేస్తాంలే అని తింటున్నామా లేదా? తింటున్నాము, తప్పులు పొరపాట్లు చేస్తున్నాము. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వేలు లక్షలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ పెట్టించుకొని నాకు ఆరోగ్యం బాగాలేదు, మా ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోలేదు, చూడడం లేదు అని నిన్న ఏం చేస్తాము? పక్కన వాళ్ళ మీదకి తోసేస్తాము. కాదా?
కాబట్టి ఇప్పుడు మన ఆరోగ్యం బాగుండాలంటే ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. మన చేతిలోనే ఉంది. కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం. ఇప్పుడు నా దగ్గర ఒక స్కూటీ ఉంది, మీరు ఎక్కడికో బజార్లోకి వెళ్ళాల్సి వచ్చింది, అమ్మ మీ స్కూటీ ఇస్తాను, బజార్లో దాకా పోయేస్తాను అని అడుగుతాను. ఇప్పుడు నేను సరే అని ఇస్తాను, మీరు జాగ్రత్తగా వెళ్ళి నా బండి నాకు తెచ్చిచ్చి, లేదు చాలా దూరం పోయారు, సరే మనం ఇంత దూరం వెళ్ళాం కదా, ఒక 100 రూపాయలు పెట్రోల్ పట్టి తీసుకొచ్చి ఇస్తాము అని దాన్ని జాగ్రత్తగా తెచ్చిస్తే ఇంకొకసారి అడిగితే నేను ఇస్తాను. అలా కాకుండా మీరు దాన్ని కింద పడేసి, దాన్ని దుమ్ముగా చేసి, దాన్ని డ్యామేజ్ చేసి, పెట్రోల్ అంతా అయిపోజేసి బండి తెచ్చి అక్కడ పెట్టారనుకో, ఇంకోసారి నేను ఇస్తానా? ఈయన కదా. మరి మనము మనుషులుగా ఉన్న మనమే ఇలా ఉంటే మరి భగవంతుడు మనకి శరీరాన్ని అంత ఈజీగా ఇస్తాడా? ఈ శరీరము వచ్చేటప్పుడు ఏ విధంగా వచ్చిందో వెళ్ళేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇవ్వాలి. నువ్వెవరు నీ ఇష్టం వచ్చినట్టు ఈ శరీరంలోకి ఏదంటే అది వేసేదానికి? ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ డ్యామేజ్ అయిపోయినాయంటే మళ్ళీ నీకు శరీరం ఇవ్వరు. ఇచ్చినారు కూడా అనుకో, కొంతమంది కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా, కిడ్నీలు లేకుండా రకరకాలుగా పుడుతున్నారా లేదా? ఎందుకు పుడుతున్నారంటే వాళ్ళు అవయవాల్ని నెగ్లెక్టెడ్గా చూశారు, వాటిని జాగ్రత్తగా చూడలేదు, వాటిని ఈజీగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు డ్యామేజ్ చేశారు. సిగరెట్లు తాగడం, మందు తాగడం అంటే మగవాళ్ళు, కానీ ఆడవాళ్ళు కూడా తినకూడనివి చేయకూడనివి చేస్తున్నారా లేదా? దానివల్ల ఏమవుతుంది? అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి మళ్ళీ సారి పుట్టేటప్పుడు డ్యామేజ్డ్ అవయవాలతో పుడతాం. మనం ఏమంటాము? దేవుడు ఎక్కడ ఉంటాడు? పసి బిడ్డ, చిన్న బిడ్డ, ఏమీ తెలియదు ఆ బిడ్డకి, ఊపిరితిత్తులు లేవంట, హార్ట్లో బ్లాక్ ఉందంట అంటాము. అవునా కదా? పుట్టే పిల్లలకి ఎన్నో రకాల దీంతో జబ్బులతో బై బర్త్ పుట్టే వాళ్ళు ఉన్నారా లేదా? ఎందుకున్నారంటే గత జన్మలో వారు చేసుకున్న కర్మల వల్ల ఈ జన్మలో అలాంటి జీవితం వచ్చింది. కాబట్టి ఈ క్షణము ఎవరు ఆనందంగా ఉన్నా, ఎవరు కష్టాలు పడతా ఉన్నా, ఎవరి జీవితానికి వాళ్ళే కారణము. ఇది గుర్తుపెట్టుకున్నప్పుడు మనం పక్కన వాళ్ళ మీద నింద వేయము. అప్పుడు మళ్ళీ మనకి కొత్త కర్మలు రావు. కర్మలు వీలైనంత వరకు తగ్గించుకుంటూ రావాలి. కర్మలు పెంచుకోకూడదు, కర్మలు తగ్గించుకోవాలి. అదేవిధంగా శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది అర్థమైందమ్మా? నెక్స్ట్ మనసు. మనసు అంటే ఆలోచనల పుట్ట, ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. దానికి ఏం పని లేదనమాట, ఖాళీగా ఉంటుంది. కూర్చొని అదేంది, ఇదేంది, అదెందుకు, ఇదెందుకు, అవసరమైన విషయాలు, అవసరం లేని విషయాలు ఆలోచిస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనలో ఎనర్జీ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎక్కువ ఆలోచించే వాళ్ళు శక్తిహీనులు అయిపోయి వాళ్ళు చేయాల్సిన పనులు కూడా చేయలేరు. అవునా కాదా? శక్తి తగ్గిపోతుంది మన శరీరంలో నుంచి. రాను 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 శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక బాల్ ఉంటుంది, మనం స్పీడ్గా నేలకి వేసుకుంటాం బాల్ని. ఏమవుతుంది? ఫస్ట్ సారి మనం ఎంత స్పీడ్గా వేసామో అంత పైకి లేస్తుంది. అది రెండోసారి, మూడోసారి, 10వ సారి అయ్యేటప్పటికి ఏమవుతుంది? అలా 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 డౌన్ అయిపోయి కింద పడిపోయి నేల మీదకి వెళ్ళిపోతుంది, ఇంకా పైకి లేదు. అదేవిధంగా మనము ఏమి ఆలోచించాలో అవి మాత్రమే ఆలోచించాలి. అనవసరమైన విషయాలన్నీ ఆలోచించామంటే మన ఎనర్జీ రాను 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 తగ్గిపోయి శక్తిహీనులైపోయి ముసలివాళ్ళు అయిపోయి హాస్పిటల్కి వెళ్ళి మంచంలో పడి చనిపోయేది. ఎందుకంటే శక్తి తగ్గిపోవడం వల్ల. యోగులు, మహర్షులు, మాలాంటి వాళ్ళు ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళము, మేము పని అయిపోయిందంటే కూర్చొని ధ్యానం చేసుకుంటాం. అనవసరమైన విషయాలు, అనవసరమైన పనుల జోలికి వెళ్ళం. అందువల్ల ఏమవుతుందంటే మేము హాస్పిటల్కి వెళ్ళం. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు 500 షుగర్ ఉంది, కానీ నేను హాస్పిటల్కి వెళ్ళను. ఎందుకంటే దాని ఎఫెక్ట్ నా మీద పని చేయదు. నేను గతంలో చేసుకున్న కర్మల వల్ల నాకు వచ్చింది హెల్త్ ఇష్యూ. కానీ ఇప్పుడు నేను నిజాన్ని తెలుసుకొని నేను సాధనా మార్గంలో ఉండి నిరంతరము ధ్యాన సాధన చేసుకోవడం వల్ల మా గురువు దగ్గర యోగం తీసుకున్నాను. యోగం చేసి ధ్యానం చేస్తాను. అందువల్ల ఎవరు నమ్మరు చెప్తే. నేను చాలా హెల్తీగా ఉన్నాను. 200 దాటింది షుగర్ అంటేనే భయపడిపోతాను. కాబట్టి కర్మ అనేది మన మీద పని చేయకూడదంటే సాధన చెయ్యాలి. మీరు ఎన్ని పూజలు చేసినా కర్మలు పోవాలంటే చాలా టైం పడుతుంది. దానికి ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయహాని. 1,000 సార్లు ఇలా దీపం వెలిగించి పూజ చేస్తే ఎంత ఫలితమో
ఒక్క విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, శివస్తోత్రం ఇలాంటి స్తోత్రాలు ఉన్నాయి కదా, అది చదివితే సమానం. 1,000,000 సార్లు స్తోత్రం చదివితే ఎంత ఫలితమో, ఒక్కసారి మాల మీద హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే అంత ఫలితం. 1,000,000 సార్లు మాల మీద జపం చేస్తే ఎంత ఫలితమో, 1 గంట ధ్యానంలో అంత ఫలితం ఉంది. కాబట్టి ధ్యానం అనేది చాలా చాలా గొప్పది. ఎవరైతే 1,000,000 సార్లు ధ్యానం చేస్తారో వాళ్ళు ఆ పరమేశ్వరుల్లో లయమైపోతారు, మళ్ళీ జన్మ లేకుండా. కాబట్టి ధ్యానం ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. మీ అందరూ ఫస్ట్ ధ్యానం కూడా మొదలు పెట్టండి. ఎందుకంటే మన జీవితాలు ఉద్ధరించబడాలంటే మనమే ప్రయత్నం చేయాలి. మన చేతిలోనే ఉంది. ఎవరి జీవితాన్ని చక్కబెట్టుకోవడం వాళ్ళ చేతిలోనే ఉంది. కాబట్టి మన మనసు ఏం చేస్తుందంటే నిరంతరము అనవసరమైన ఆలోచనలు, ఏమి ఆలోచిస్తామో అవే జరుగుతాయి. ఈ విషయం తెలుసా ఎవరికైనామా? మనము ఏమి ఆలోచిస్తామో అవే జరుగుతాయి. నువ్వు అంతా మంచిగా జరుగుతుంది అని ఆలోచిస్తే నీకు మంచిగా జరుగుతుంది. అలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో అని నువ్వు చెడ్డగా ఆలోచించావనుకో, నీకు చెడ్డగానే జరుగుతుంది. ఎందుకంటే మనందరము శక్తి స్వరూపులము. మనంతా ఊరికే కనిపించే ఈ తోలు శరీరాలు కాదు. మనమంతా ఆత్మస్వరూపులము, మనమంతా శక్తి స్వరూపులము. నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది. కానీ మనము చేసిన తప్పులు, పాపాలు ప్రభావం మన జీవితం మీద ఉంటుంది. కాబట్టి మనకి కష్టాలు, సమస్యలు వస్తూ ఉంటాయి. ఏవి వచ్చినా కూడా ఓకే, నేను ఎప్పుడో చేసిన దాని వల్ల ఇప్పుడు వస్తున్నాయి, వస్తే వచ్చినాయి అని వాటిని పట్టించుకోకుండా మన పని మనం ఎప్పుడైతే సరైన దారిలో నడుస్తామో అప్పుడు మన జీవితము అద్భుతంగా, ఆనందంగా తయారవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము మంచే ఆలోచించాలి. చెడు అనేది మన మనసులోకి కూడా రాకూడదు. నువ్వు ఏ విత్తనం వేస్తావో ఆ చెట్టే వస్తుంది కదా. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా, అందుకే పెద్దవాళ్ళు అంతా మంచే జరుగుతుందమ్మా, మంచి ఆలోచించమ్మా, మంచి పనులే చేయమ్మా, మంచి 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 అని పెద్దవాళ్ళు మనకి మంచినే ఇచ్చారు. కానీ మనమే అనవసరంగా భయపడి ఏదేదేదో ఆలోచించేసి మన జీవితాన్ని అస్తవ్యస్తంగా తయారు చేసుకుంటాం. నువ్వు ఏమి ఆలోచిస్తావో నీ జీవితంలో అవే జరుగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మన ఆలోచన అనేది మంచిగా ఉండాలి. మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే చెడుగా జరుగుతుంది. ఓకేనా? దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాం మనము. ఒక రాజు, మంత్రి ఉంటారంట. రాజు గారు యాపిల్ పండు కోస్తూ ఉంటాడంట. చేయి తెగిపోయి రక్తం వచ్చేస్తుందంట. మంత్రి అయ్యో రాజుగారు చేయి తెగింది అనుకుండా, ఏం కాదులే రాజా, అది కూడా మంచికే అంటాడంట. ఆయనకి కోపం వచ్చేస్తుందంట. నా చేయి తెగి నేను రక్తం వచ్చి ఏడుస్తా ఉంటే అంతా మంచి అంటాడా? ఈ మంత్రిని ఎత్తుకొని జైల్లో వేసేయండి అంటాడంట. సరే మంత్రిని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తాడు. తర్వాత రోజు రాజుగారు సైన్యాన్ని తీసుకుని అడవిలో వేటకెళ్తాడంట. రాజులు అంటే అడవిలోకి వెళ్తారు కదా, క్రూర మృగాల్ని వేటాడేదానికి. అక్కడ కోయిలు వాళ్ళు ఈయన పట్టుకుంటారంట, వాళ్ళ అమ్మవారికి బలి ఇవ్వాలని. వాళ్ళు ఇంక బలి ఇచ్చేటప్పుడు ఆయన చేయి తెగింది చూసి, అరే చిచి, నువ్వు మా అమ్మవారికి బలి ఇచ్చేదానికి కూడా పనికిరావు, నీ ఏలు తెగిపోయింది పో అని పంపించేసినారంట. ఆయన ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పరిగెత్తా వచ్చి, ఫస్ట్ ఆ మంత్రిని తీసుకురండి జైల్లో నుంచి బయటికి అన్నాడంట. అప్పుడు చెప్పాడంట, మంత్రి నువ్వు చెప్పావు ఏం జరిగినా మన మంచికే అని, నాకు ఏం తెగింది కాబట్టి వాళ్ళు నన్ను పంపించేసినారు, లేదంటే నన్ను అక్కడ వేసేసి ఉంటారు అమ్మవారికి. కాబట్టి నువ్వు చెప్పింది నిజమే అయ్యా, ఏం జరిగినా మన మంచికే అని మాకు అన్నాడంట. అవును, నాకు ఏం తెగింది కాబట్టి వాళ్ళు వదిలేసినారు, నేను నిన్ను జైల్లో వేసేసినాను కదా, నీకెట్ట మంచి అన్నాడంట. అప్పుడు ఆయన చెప్పినాడంట, నేను జైల్లో ఉన్నాను కాబట్టి మీతో పాటు వేటకు రాలేదు, లేదంటే మీరు నన్ను తీసుకెళ్ళి ఉంటారు, మిమ్మల్ని వదిలేసి నన్ను వేసేసి ఉంటారు. కాబట్టి నేను జైల్లో ఉన్నింది నాకు మంచిగా జరిగింది అన్నాడు. అవునే కదా? కాబట్టి మన జీవితంలో ఏదైనా కష్టము, సమస్య వస్తే ఏమీ కాదు, ఇది కూడా నా మంచికే అంటే చెడులో కూడా మంచినే చూడాలి అని మనం అలవాటు చేసుకోవాలి. మనకు తెలియదు, ఒక చిన్న కష్టము, ఒక చిన్న బాధ వస్తే ఓని ఏడ్చేస్తాము, వెలువెల్లాడిపోతాము. లేదు, భగవంతుడు ఉన్నాడు, ఫస్ట్ భగవంతుడు ఉన్నాడు అనేది నమ్మాలి. నమ్మం మనం, దేవుడు ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం. లేదు, ఆయన చెప్పేశాడు, అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేను, చీమలో ఉండేది భగవంతుడే,
దోమలో ఉండేది భగవంతుడే, ఈ చెట్టులో ఉండేది భగవంతుడే, ఒక పండులో ఉండేది భగవంతుడే. అన్నింటిలో చైతన్య స్వరూపుడుగా భగవంతుడు ఉన్నాడు. ఈ విషయాలు మనం చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాము, అయినా మనకు తెలియదు. తెలుసుకోవాలి, ఇలాంటి విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి మనల్ని కాపాడేది, నడిపించేది భగవంతుడు. భగవంతుడు నాకు మంచే చేస్తాడు అనేది ఫస్ట్ నమ్మండి, దేవుణ్ణి నమ్మండి. ఓకేనమ్మా? కాబట్టి మన జీవితంలో ఏదైనా కష్టము సమస్య వస్తే ఏమీ కాదు, పర్వాలేదు, ఈ కష్టం కూడా నా మంచికే వచ్చింది అని మనం ఫస్ట్ ధైర్యంగా ఉండేది నేర్చుకోవాలి. కాబట్టి మన మనసు ఎప్పటికప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటుంది అన్నమాట. సమాజంలో చూసినవన్నీ కావాలంటుంది. ఇప్పుడు వాళ్ళు 2 అంతస్తులు మిద్ది కట్టారు, ఓకే వాళ్ళకి భగవంతుడు ఇచ్చాడు, నాకు ఈ ఇల్లు ఉంది, ఓకే దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండేది ఫస్ట్ నేర్చుకోవాలి. వాళ్ళకు 2 అంతస్తులు ఉంది కదా, వాళ్ళకు 2 అంతస్తులు ఉంది కదా అనుకుంటే నీ జీవితం నరకం అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరితోనూ పోల్చుకోకూడదు. నాకు ఏది అవసరమో దేవుడు ఇచ్చినాడు, నేను హ్యాపీగా ఉన్నాను. ఆ పూటకు భోజనం లేని వాళ్ళు ఉన్నారు, కట్టుకొని బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, కనీసం పూరి గుడిసి కూడా లేకుండా రోడ్ల మీద ఉండే వాళ్ళని మనం చూస్తున్నామా లేదా? కాబట్టి వాళ్ళకన్నా మనం మంచిగా ఉన్నాం కదా. కాబట్టి ఎప్పుడు కూడా మంచిని చూడడం నేర్చుకోవాలి. నేను అడిగితే మా అమ్మ ఇది కొనిలేదు, నేను అడిగితే మా నాన్న ఇది తీసిలేదు అని అనుకుంటున్నారా లేదా పిల్లలు? అనుకుంటున్నారా? అనుకోకూడదు. ఎందుకంటే కనీసం ఇంత మాత్రం పరిస్థితి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్కూల్కి పంపించే పరిస్థితి లేకుండా కూలి పనికి పోయే పిల్లలు ఉన్నారు. కాబట్టి మీ తల్లిదండ్రులు మీకోసం ప్రాణాలు త్యాగం చేసి, ₹1 ఉన్నా ఇది బిడ్డకు పనికొస్తుంది, ఈ వస్తువు ఉన్నా బిడ్డకు పనికొస్తుంది అని తినే తిండిని కూడా త్యాగం చేసి బిడ్డలు తిన్నాక తిందామని తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా పిల్లల కోసమే బతుకుతారు. అలాంటప్పుడు పిల్లలుగా ఉండేవాళ్ళు ఎలా ఉండాలి? రత్నాల్లాగా తయారవ్వాలి, వజ్రాల్లాగా తయారవ్వాలి. అంతేగాని జీవితాన్ని ఏదో టైం పాస్ విషయంలాగా గడపకూడదు. ఈ జీవితము టైం పాస్ కోసం వచ్చింది కాదు. ఈ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా తయారు చేసుకోవడం ఎవరి జీవితం వాళ్ళ చేతిలోనే ఉంది. నువ్వు బాగా చదివితే నీకు మంచి ఉద్యోగమో మంచి వ్యాపారమో ఏం చేయాలన్నా నీ ఆలోచన అద్భుతంగా తయారవుతుంది. నువ్వు ఖాళీగా టైం పాస్ చేసుకుంటూ ఫోన్ ఎత్తుకొని వీడియోలు చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటే నీ జీవితమే వేస్ట్ అయిపోతుంది. రేపు నీ ఫ్రెండ్ మంచి ఉద్యోగం తెచ్చుకొని కారులో పోతూ ఉంటారు, నువ్వు సైకిల్లో పోతూ ఉంటావు. అప్పుడు నీకెంత బాధ. మరి వాళ్ళ తల్లిదండ్రులు చదివించినట్టే మీ తల్లిదండ్రులు కూడా చదివించినారు కదా. మరి వాళ్ళ జీవితం బాగుంది, మీ జీవితం బాగలేదంటే ఎవరు చేసింది? మనం చేసుకునింది. కాబట్టి మన జీవితం బాగుండాలంటే మనమే అందంగా అద్భుతంగా తయారు చేసుకోవాలి. కాబట్టి ప్రతి క్షణము సమయం అనేది చాలా విలువైనది. ప్రతి నిమిషాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. టైం పాస్ కోసం ఏవో టీవీ చూసుకుంటా ఫోన్లో వీడియోలు చూసుకుంటా టైం అయిపోచేసేసినామంటే రేపు రోజు అయ్యో నేను ముందుగా ఇది చదువుకుంటే బాగున్ను, నేను ముందుగా ఈ పని చేస్తుంటే బాగున్ను అనుకుంటే టైం తిరిగి రాదు. కాబట్టి ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఏ పని చేయకూడదు అనేది మనకి క్లారిటీ ఉండాలి. అర్థమైందమ్మా? మన మనసుని ఎప్పుడు కూడా మంచి విషయాల వైపే నడిపించాలి, మంచి పనులే చేయాలి. మంచి 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 అని మంచి వైపు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన జీవితం మంచిగా అద్భుతంగా వెళ్ళిపోతుంది. కాబట్టి మనసు అనేది ఒక మాయా మృగం లాంటిది. ఆ మృగం ఏం చేస్తుందంటే చేయకూడని ఆలోచనలు చేయిస్తుంది, తినకూడని తిండి తినాలనిపిస్తుంది, ఏది వద్దో అదే కావాలనిపిస్తుంది. ఎందుకంటే మనసు అనేది అంత భయంకరమైనది. కాబట్టి మన మనసుని నిగ్రహించడం అంటే అంత ఈజీ కాదు. భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు, ఈ మనసుని నిగ్రహించలేకపోతున్నాను కృష్ణ, నన్ను ఏం చేయమంటావు అంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అని ఒక శ్లోకం చెప్తారనమాట. ఈ మనసు అనేది ఎలాంటిదంటే దీపం లాంటిది, కదులుతూనే ఉంటుంది, ఒక్క క్షణం కూడా అది స్థిరంగా ఉండదు. కాబట్టి అదే ఆ దీపానికి నువ్వు పైన ఒక కప్పు పెట్టేసి కదులుతుందా లోపల దీపము? ఎందుకంటే గాలి తగలలేదు కాబట్టి జ్యోతి కరెక్ట్గా వెలుగుతుంది. ఆ విధంగా మన మనసుని మనం నిగ్రహించాలి. నిగ్రహించాలంటే నిరంతరము సాధన చేయాలి.
సాధన చేస్తే మనసు నీ కంట్రోల్లో ఉంటుంది, లేదంటే మనసు నీ కంట్రోల్లో ఉండదు. మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాం అన్నమాట. అందువల్ల మాకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. జైలుకి వెళ్ళి మా వాళ్ళు ధ్యానం చెప్తారు. అక్కడ హత్యలు, కూనీలు, ఎన్నో రకాల తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి వెళ్ళి అడిగితే, ఏమయ్యా నువ్వు ఈ హత్య ఎందుకు చేశావు అంటే, అయ్యో సార్ నేను చేయాలని అనుకోలేదు సార్, బయట నుంచి వచ్చాను, ఆమె ఏదో అడిగింది, కోపంలో ఏదో ఒక దెబ్బ కొట్టాను, గోడ మీద పడింది, చనిపోయింది. నా జీవితం వేస్ట్ అయిపోయింది, నా చేతులారా నా భార్యను చంపుకున్నాను, నా చేతులారా నా బిడ్డల్ని చంపుకున్నాను అని ఏడ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఉద్దేశం లేదు చంపేయాలని, కానీ ఆ కోపం అనేది అటువంటిది. కాబట్టి ఈ మనసు అనేది ఎప్పటికప్పుడు చేయకూడని పనులే చేపిస్తుంది మన దగ్గర. దాన్ని నిగ్రహించాలి. నీ మనసుని నువ్వు నిగ్రహించుకోవాలంటే నిరంతరం సాధనలో ఉండాలి, ధ్యాన సాధనలో. ఇంట్లో పని అయిపోయిందా, కూర్చొని ధ్యానం చేసుకోవాలి. అర్థమవుతుందమ్మా? పిల్లలు మీరు ముఖ్యంగా ధ్యానం ఎంత చేస్తారో మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ చెప్పేశాడు, అనన్యాశ్చింతయంతోమా ఏ జనా పరిభాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని. అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ మంచి చెడ్లన్నీ నేనే చూసుకుంటాను అన్నాడు. అంటే దాని అర్థం ఏమి? మన ఇంట్లో వచ్చి చెత్త దోసి గిన్నెలు కడిగి అవి కాదు, నీ పనులు నువ్వు చెయ్యి, నీకు ఎప్పుడేమి ఇవ్వాలో నేను ఇస్తాను అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుంటాం, పరీక్ష రాసాము, కష్టపడ్డాము, చదివాము, మనం పాస్ అవుతామేమో, 35 మార్కులు 50 మార్కులు వస్తాయేమో అనుకుంటే, నువ్వు నిజంగా భగవంతుడు ఉన్నాడు, నన్ను ఆయన నడిపిస్తున్నాడు అని నువ్వు నమ్మి ధ్యానం చేసి నువ్వు సరైన మార్గంలో నడిపిస్తే నీకు డిస్టింక్షన్తో 100 మార్క్స్ వచ్చేట్టుగా చేసి నువ్వు ఏదో నేను క్లర్క్ అటెండర్ అవుతాను అనుకుంటే నిన్ను పెద్ద ఉద్యోగంలో తీసుకుని కూర్చొని పెడతాను. ఫస్ట్ భగవంతుడిని నమ్మాలి, ఇది నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి. ఎవరైతే సరైన విధంగా వారి జీవితాన్ని నడిపించుకుంటారో వాళ్ళకి ఏం కావాలో మనం అడగకుండానే తీసుకొచ్చి ఆయన మన దగ్గర ఇస్తాడు. ఎందుకంటే మేము అవన్నీ అనుభవిస్తూ ఉన్నాం జీవితంలో. ఇది జరిగితే బాగున్ను అని మేము అనుకోకపోయినా మేము అనుకున్న దానికన్నా మంచిది మా జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. మేము ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం కాబట్టి అవును కదా, ఇంత గొప్పదైన ధ్యాన మార్గంలోకి వచ్చాము, భగవంతుడు చెప్పే ఇంత గొప్ప విషయాలు మనం తెలుసుకుంటాము, ఈ విషయాలు అందరికీ చెప్పాలి, అందరూ బాగుండాలి అన్న ఉద్దేశంతో విజయ పిలుస్తానే సరే నా పిలువ అందరికీ చెప్దాం, ఎందుకంటే అందరూ బాగుండాలి అన్న ఉద్దేశంతో అందరినీ పిలిచి చెప్పడం. కాబట్టి మన జీవితము అద్భుతంగా ఆనందంగా ఉండాలన్నా మన చేతిలోనే ఉంది, మన జీవితం కష్టాలు బాధల్లో పడిపోవాలన్నా మన చేతిలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు మనము ఒక రోడ్లో వెళ్తాము, ఇది మెయిన్ రోడ్డు, ఇది సందులుగా పోతుంది. నువ్వు మెయిన్ రోడ్లో పోయినావంటే ఈజీగా హ్యాపీగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళిపోతావు. అలా కాకుండా నువ్వు సందులోకి పోయావు అనుకో కన్ఫ్యూజ్ అయిపోతావు, ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఇలా పోయేది అలా పోయి అలా పోయి ఇలా పోయి టైం వేస్ట్ అయిపోతుంది. అవునా కదా? కాబట్టి ఎప్పుడు కూడా మనము సరైన మార్గంలో వెళ్ళినప్పుడు మన జీవితము అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. పక్కదారులు తొక్కకూడదు. మన లక్ష్యం ఏమిటి? మన గమ్యాన్ని చేరుకోవాలి. ఇప్పుడు మా లక్ష్యం ఏమిటి? కుటుంబము, పిల్లలు మంచిగా ఉండాలి, వాళ్ళకి మంచి భోజనం చేసి పెట్టాలి, భర్తకి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి అనేది మాకుంటుంది. మీరు పిల్లలు మీకేముంటుంది? బాగా చదువుకోవాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఉద్యోగాలు తెచ్చుకోవాలి, వ్యాపారము, ఉద్యోగము, మీకు ఏది ఇష్టమో దాంట్లో మీరు నిలబడుకోవాలి ఫస్ట్. తర్వాత మీ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా తయారు చేసుకోవాలి. చదువుకోకుండా అనవసరంగా టైం వేస్ట్ చేసి అనవసరంగా చేస్తే మీ జీవితాన్ని దెబ్బతింటాయి. అదేవిధంగా మేము కూడా భర్తకి పిల్లలకి మంచి భోజనం చేసి పెట్టాలి, అది మన బాధ్యత. ఏదో ఒకటి వండి పెట్టేసినాము, హోటల్ కాడికి తెచ్చి పెట్టేసినాము అనేది చేయకూడదు. మా ఓపికగా చేసి పెట్టాలి ఇంట్లో వాళ్ళకి. ఓపిక లేకుండా ఆడబోనీలే, ఆడపోయి ఇంట్లో తెచ్చేపోండి, ఆడబోనీలే హోటల్లో పోయేసి కర్రీస్ తెచ్చేసి కుక్కర్లో అంత అన్నం పెట్టేయండి, అది తప్పు. చేయాలి. మనం మంచిగా ఆకుకూరలు, కూరగాయలు ఓపికగా ఉండి ఇంట్లో వాళ్ళకి పెడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడు మన జీవితం ఆటోమేటిక్గా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనం చేసే పనులే మన జీవితాన్ని నడిపించేది. ఇది తెలియక మా ఆయన కూర బాగాలేదన్నాడు, మా ఆయన ఎందుకు బాగాలేదని హోటల్లో తెచ్చి పెడితే బాగుంటుంది, మనం చేసి పెడితే మంచిగా ఉంటుంది, మంచిగా తింటారు, అన్నీ హ్యాపీగా ఉంటాయి.
కాబట్టి ఏదైనా మన జీవితం అనేది మన చేతిలోనే ఉంది. కాబట్టి మనసు అనేది మనం ఏమి చేయకూడదో అవే మన దగ్గర చేపిస్తుంది. కాబట్టి మన మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే ధ్యానము చేయాలి, యోగం చేయాలి. ఎప్పుడైతే యోగం చేసి ధ్యానం చేస్తామో, ఇప్పుడు నేను 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసేసుకున్నాను. డెలివరీకి హాస్పిటల్కి వెళ్తే నా క్లాస్మేట్లు వాళ్ళు MBBS డాక్టర్లు అయ్యి వాళ్ళు వచ్చారు. నాకు షేమ్ అయిపోయింది, ఏడుపు వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళంతా బాగా డాక్టర్ లాగా గ్రేట్గా మంచిగా కోట్ వేసుకొని వచ్చి వాళ్ళందరినీ చూస్తున్నారు. నేనేమో పేషెంట్ లాగా మంచంలో పడుకున్నా. నేను కూడా BPCA తీసుకున్నాను డాక్టర్ అవ్వాలని, కానీ నేను సరిగా చదువుకోలేకపోయాను. ఓకే, ఇంకా మ్యారేజ్ చేసేస్తామని చేసేస్తున్నారు. కానీ ఇప్పుడు నేను చదవాలనుకుంటే చదవగలుగుతానా? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఫోన్ చేసి ఏరా నేను వచ్చేదా అని వాళ్ళని అడిగి సరే రాసునిత అంటే వెళ్ళాలి కదా. కాబట్టి మన జీవితం మంచిగా ఉండాలన్నా మన చేతిలోనే ఉంది, వేస్ట్ చేసేసుకున్నా మన చేతిలోనే ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితము మన చేతిలోనే ఉంది. మన మనసు మనల్ని రకరకాలుగా ఆడిపిస్తుంది. మన మనసుని కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ బుద్ధి. బుద్ధి అనేది ఎక్కడుంది? ఇది శరీరము, ఇది మనసు. మనసు ఎప్పుడు మాయ చేస్తుంది. దీన్ని కంట్రోల్లో పెట్టాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చెయ్యకుండా నువ్వు నీ మనసుని నిగ్రహించలేవు. ధ్యానం ఖచ్చితంగా టైం దొరికినప్పుడంతా, ఎవరి వయసు ఎంతో అంతసేపు, కనీసం రోజుకి 3 సార్లు భోజనం తినట్టు 2 సార్లు ధ్యానం చేయాలి. అప్పుడు మాత్రమే మన జీవితము అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ బుద్ధి. బుద్ధి ఏం చెప్తుంది? అరే ఇది తినకూడదు కదా, నువ్వు ఎందుకు తింటా ఉన్నావు అని బుద్ధి అడుగుతుంది మనల్ని. ఎప్పుడైనా ఆ డిఫరెన్స్ గమనించారా? మనకి లోపల నుంచి మన ఇన్నర్ చెప్తా ఉంటుంది, అరే ఇది తినకూడదు కదా, నువ్వు ఎందుకు తింటా ఉన్నావు అంటది. అప్పుడు నువ్వేం చేస్తావు? అందరూ తింటా ఉన్నారు కదా, అందరూ చేస్తూ ఉన్నారు కదా, నేను తింటే ఏమి, నేను చేస్తే ఏమని బుద్ధిని ఆపేస్తాం. అవును కదా? మనం చేసే పొరపాటు ఇదేనా కాదా? కాబట్టి బుద్ధి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది. ఎందుకంటే బుద్ధి అనేది ఆత్మతో ఉంటుంది. ఆత్మ పక్కన బుద్ధి ఉంది. కాబట్టి ఆత్మే భగవంతుడు. కాబట్టి భగవంతుడు మనకి ఎప్పుడు చెప్తానే ఉంటాడు, నాయనా ఇది తప్పు చేయొద్దు, ఇది మంచి కాదు అని. మన లోపల నుంచి అన్నీ తెలుస్తూ ఉంటాయి. తెలిసినా మనము అందరూ తింటా ఉన్నారు, అందరూ చేస్తూ ఉన్నారు, నేను చేస్తే ఏమి అని ఆ బుద్ధిని ఆఫ్ చేసేసి మనసు ఎట్ట చెప్తే అటు చేసేసి జీవితాన్ని అస్తవ్యస్తంగా తయారు చేసుకొని మళ్ళీ నేనేం చేయలేదు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు అని ఆలోచిస్తున్నారా లేదా? కాబట్టి ఎప్పుడు కూడా మన లోపల నుంచి మన బుద్ధి చెప్తూనే ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు, ఇది చెయ్యొద్దు అని. కాబట్టి బుద్ధి చెప్పేదాన్ని వినాలి. వినాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మాత్రమే మన లోపల నుంచి మన ఆత్మ అయిన భగవంతుడు ఏం చెప్తున్నాడు అనేది గ్రహించుకోగలుగుతాము. ధ్యానం చేయనప్పుడు మనకి ఏం అర్థం కాదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు అన్నట్టుగా గుడ్డెద్దు ఏం చేస్తుంది? చేలో పడిందంటే మొత్తం తొక్కి పారేస్తుంది. అరే ఇంత పంట ఏమైపోతుందని దానికి తెలుసా? కాబట్టి మన జీవితాలు కూడా గుడ్డెద్దు బతుకులు అయిపోతాయి, జీవితం వృధా అయిపోతుంది. కాబట్టి మన జీవితాన్ని పాడు చేసుకోకుండా, వేస్ట్ చేసుకోకుండా అద్భుతంగా ఆనందంగా తయారు చేసుకోవాలంటే, బుద్ధి చెప్పేది వినాలంటే, ఆత్మలో నుంచి ఏమి వస్తూ ఉన్నాయో సంకేతాలు అవి గ్రహించాలంటే సాధన చేయాలి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మాత్రమే మన మైండ్ అనేది ఖాళీ అయిపోయి లోపల నుంచి మన ఆత్మ అయిన భగవంతుడు ఏం చెప్తున్నాడు అర్థమయ్యి, అరే ఈ దాంట్లో వెళ్ళొద్దు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్తున్నాడు, కాబట్టి మనం ఇలా చేద్దాము అని గ్రహించగలుగుతాము. లేదంటే మనకి అర్థం కాదు. కాబట్టి ధ్యానం అనేది చాలా గొప్పది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. అదేవిధంగా నేను ఆత్మను, నేను కనిపించే ఈ శరీరాన్ని కాదు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు అంటే మనము ఈ ఫోటోలో ఉండేదే దేవుడు అనుకుంటాము. ఆయన భగవంతుడే. ఆయనతో పాటు మనలో ఉన్న చైతన్యం ఆత్మే భగవంతుడు. అంటే ఈ శరీరంలో ప్రాణం ఉంటే నేను బతుకుంటాను, ఈ ప్రాణం బయటికి వెళ్ళిపోతే నేను శవమైపోతాను. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రాణాన్ని నేను అని చెప్పాడు భగవంతుడు. మరి మనలో భగవంతుడు ఉన్నప్పుడు ఈ శరీరంలోకి తినకూడని తిండి వేస్తే
భగవంతుడు మనల్ని మెచ్చుతాడా? మరి మనలో దేవుడు ఉన్నాడు, మరి దీంట్లోకి మాంసము, మందు, పిజ్జాలు, పనికి మాల తిండంతా లోపలికి వేసేస్తే ఆ దేవుడిని మనం కష్టపెట్టినట్టా కాదా? మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఈ దేహమే దేవాలయము, ఈ దేవాలయంలో ఉన్న ఆత్మే భగవంతుడు అని. కానీ మనము దాన్ని ఏమీ పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పుడు మనం ఇటువంటి విషయాలు తెలుసుకొని ఆచరణలో పెట్టుకొని మన జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా మనం తయారు చేసుకోవాలి. కాబట్టి మన జీవితం అనేది మన చేతిలోనే ఉంది. ఇప్పుడు మేమంతా ఎంతో హ్యాపీగా ఉన్నాం. ధ్యాన మార్గంలోకి వచ్చి సాధన చేస్తూ గురువు గారు వీళ్ళు భగవద్గీతలో ఏముంది అనే విషయాలు చెప్తారు. మనం చదువుతాము కానీ మనకు అర్థం కాదు. ఏదో చదివినాము, అయిపోయింది, 2 శ్లోకాలు చదివినాము, తాత్పర్యం చదివినాము, అదేందో నాకు అర్థం కాల, బుక్ మూసే ఆ పక్కన పెట్టేయాలి. కానీ భగవంతుడికి మనమంటే చాలా దయ. అరే నా పిల్లలు కదా, వాళ్ళందరూ బాగుండాలి. తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తన పిల్లల కోసం ఏం చేయాలనుకుంటారో అదేవిధంగా భగవంతుడు కూడా ఇలాంటి గురువుల రూపంలో వచ్చి మనకి ఈ విషయాలన్నీ తెలియజేస్తారు. మనం వాటిని తెలుసుకొని మన జీవితంలో ఆచరణలో పెట్టుకున్నప్పుడు మన జీవితము అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. కానీ ఏవి పట్టించుకోకుండా ఏదో టైం పాస్ టీవీలో వచ్చేవి చూసుకుంటూ, ఫోన్లో చూసుకుంటూ టైం వేస్ట్ చేసేసుకున్నామంటే ఈ జన్మ వృధా అయిపోతుంది. కాబట్టి ఆత్మే భగవంతుడు, నాలో ఉన్న ప్రాణమే భగవంతుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అహమాత్మ గుడాకేశ సర్వభూతాశే స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ అని చెప్పారు. అంటే అర్జున, అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేను అన్నాడు. అంటే కోడిలో కానీ, కుక్కలో కానీ, మేకలో కానీ, పిల్లిలో కానీ ప్రతి ప్రాణిలో ఉన్న ప్రాణాన్ని నేను అన్నాడు. కానీ మనం ఏం చేస్తాము, నేను ఒక్కటే గొప్ప, మీ అందరూ పనికిమాలినోళ్ళు అని నేను అందరినీ చులకనగా చూస్తాను. అవునా కదా? కానీ అది కరెక్ట్ కాదు. అందరూ నాలాంటి వాళ్ళే, అందరికీ నాలాగే ప్రాణం ఉంది, వాళ్ళు కూడా నాలాంటి ఆత్మస్వరూపులే, వాళ్ళందరూ కూడా దైవాలే అని ఎదుటి మనిషిని మనము భగవంతుడితో సమానంగా గౌరవించగలగాలి. అది నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళని గౌరవిస్తామో ఆటోమేటిక్గా మనకి ఆ గౌరవం వస్తుంది. నేను అమ్మ అంటే ఏమ్మ అంటారు, ఏమ్మే అంటే ఏమ్మే అంటారు కదా. కాబట్టి మన జీవితం అనేది మన చేతిలోనే ఉంది అంటే ఇదే. ఇది మనకు తెలియక ఎంతసేపు అయినా వాళ్ళ వల్ల ఇట్లా, వీళ్ళ వల్ల ఇట్లా, వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని అందరినీ చెడ్డవాళ్ళగా చూస్తూ అందరినీ ద్వేషిస్తూ ఉంటాము. అది వదిలిపెట్టేసి మన జీవితం అద్భుతంగా ఆనందంగా ఉండాలంటే అందరూ మనలాంటి వాళ్ళే అనేది ఫస్ట్ గ్రహించుకోవాలి. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఆత్మ, సర్వాత్మ అంటే మొత్తం భగవంతుడే. భగవంతుడు అందుగలడు ఇందులేడని సందేహము వలడు చక్రి సర్వోపగతుడు, వీళ్ళెందు వెదకి చూసినా అందందే కలడు అని ప్రహ్లాదుడు ఎప్పుడో చెప్పాడు. అంటే ఈ చెట్టులో ఉన్న ప్రాణము దేవుడే. ప్రాణం ఉంటే ఈ చెట్టు బతికుంది, ఇందులో ఉన్న చైతన్యం వెళ్ళిపోతే చెట్టు చచ్చిపోతుంది. అదేవిధంగా ప్రతిదీ, ఒక పక్షి, ఒక పిట్ట, ఒక చేప, ఒక మనిషి, అన్నింటిలో ఉన్న ప్రాణము భగవంతుడు. ఇది తెలుసుకోవాలి. అప్పుడు మనం ఎవరిని ద్వేషించము, ఏ పని చేయాలో ఆ పనే చేస్తాము. అప్పుడు మన జీవితము అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనం పుణ్యాలే చేశామంటే, ఎంత పుణ్యం చేశామో స్వర్గానికి వెళ్ళి అంతకాలం స్వర్గంలో ఉండి మళ్ళీ తిరిగి భూమి మీద పుట్టాలి. మళ్ళీ తిరిగి ఈ కష్టాలు, ఈ బాధలు, సేమ్ ఇదే మొగుడు, ఇదే పెళ్ళాం, ఇదే బిడ్డలు, ఇదే కష్టాలు మళ్ళీ అనుభవించాలి. అదేవిధంగా తప్పులు పాపాలు చేశామంటే జంతు జన్మల్లోకి వెళ్ళిపోయి పురుగు పుట్ర చూస్తున్నాం కదా, పేడలో పురుగుతో సహా మనం జన్మ తీసుకోవాలి. 84 లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకొని మళ్ళీ మనిషిగా వస్తామంట. కాబట్టి ఈ మానవ శరీరం అనేది అంత ఈజీగా వచ్చింది కాదు. ఈ శరీరాన్ని మనము ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకొని ఈ జన్మనే చివరి జన్మ చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే అది అంత ఈజీ కాదు. కానీ ప్రయత్నం అనేది మనం చేసామంటే ఈ జన్మకు కాకపోయినా మరు జన్మకైనా మళ్ళీ జన్మ లేకుండా భగవంతుడు ఐక్యమైపోతాము. లేదంటే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఈ కష్టాలు, ఈ బాధలు నేను పడలేను, నా వల్ల కాదు,
అని ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే, ఇది శ్రద్ధగా వినండి ప్రతి ఒక్కరు, ఆత్మహత్య చేసుకుంటే ప్రేతాత్మలైపోయి గాల్లో ఉండిపోతారు. అట్లా పైలోకానికి రానీరు, అట్లా జంతు జన్మల్లో పోయేదానికి లేదు. ఇక్కడ రావాలంటే శరీరం పూజ చేస్తారు, కాల్ చేస్తారు, ఓ అని ఏడుస్తూ ఎంతో సంవత్సరాలు గాల్లో తిరుగుతూ ఉంటారంట. కాబట్టి ఎప్పుడు కూడా ప్రాణం తీసుకునేది అలాంటి ఆలోచనలు కూడా రాకూడదు. ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తామో అవే జరుగుతాయి. కాబట్టి నీ జీవితం అద్భుతంగా ఆనందంగా ఉండాలన్నా నీ చేతిలోనే ఉంది. నీ జీవితము వ్యర్థమైపోయి వేస్ట్ అయిపోయి పాడైపోవాలన్నా నీ చేతిలోనే ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుతాడు, నాకంతా మంచే జరుగుతుంది అని మంచి ఆలోచనలోనే ఉండాలి. మంచి పనులే చేయాలి, మంచి తిండే తినాలి, మంచి 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 ఎప్పుడు కూడా అన్నింటిలో మనం మంచిగా ఉన్నప్పుడు మన జీవితము అద్భుతంగా ఆనందంగా తయారవుతుంది. అదేవిధంగా ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ యోగక్షేమాలు నేనే చూస్తాను అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి ధ్యానం చేశారనుకోండి ప్రతిరోజు, ఇప్పుడు మీకు ఇది ఉంటే బాగున్ను, ఇప్పుడు నాకు ఒక సైకిల్ ఉంటే బాగున్ను అని నేను అనుకుంటాను. కానీ భగవంతుడు నీకు సైకిల్ వద్దులే స్కూటర్ ఇస్తానని తెచ్చి పెడతాడు అక్కడ, తెలుసా? ఎందుకంటే మేము అవి ఎక్స్పీరియన్స్ అయ్యాము. మనకి ఏది అవసరమో మనకన్నా మనల్ని పుట్టించిన భగవంతుడికి తెలుసు. కాబట్టి ఆయన మనకి ఏం కావాలో తెచ్చి మన దగ్గర పెడతాడు. కాబట్టి ఫస్ట్ దేవుణ్ణి నమ్మాలి, మంచి పనులే చేయాలి, మంచి దారిలోనే నడవాలి, తప్పులు పాపాలు చేయకూడదు, ఎవరిని నిందించకూడదు. మనం సరైన మార్గంలో ఉండి సరైన విధంగా సాధన చేసినప్పుడు మన జీవితము అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. నీ జీవితానికి నువ్వే సృష్టికర్త. ఈ క్షణము నువ్వు ఏ విత్తనం నాటుతావో అదే చెట్టు వస్తుంది. నీ జీవితం అద్భుతంగా ఆనందంగా ఉన్నా నువ్వే కారణము, నీ జీవితం చెడిపోయినా నువ్వే కారణము. అవి మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాము. మేమేమంటే మా వారు పోలీస్ ఆఫీసర్ అనమాట. మా ఇంటికి తెల్లారితో లేస్తే ఈ విధంగా చాలా మంది వచ్చేసి ఉంటారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే లోపలికి రానీరు, సార్తో మాట్లాడడానికి లేదు అని ఇంటి దగ్గర వచ్చి కూర్చో ఉంటారు. ఏమ్మా మంచినీళ్ళు తాతారా, కాఫీ తాతారా, టీ తాతారా అని వచ్చిన వాళ్ళని పలకరించి మా వారు ఆ పెద్ద అయినా చెప్పండి మీకేం సమస్య, పెద్ద చెప్పండి మీకేం సమస్య అని ప్రతి ఒక్కరిని అడిగి వాళ్ళకి మాట సహాయమో, మనిషి సహాయమో, డబ్బు సహాయమో ఏదో ఒకటి వాళ్ళకి ఏం కావాలో చేసి పంపించేవాళ్ళు. నేనేమనుకునేదాన్ని, అబ్బా భగవంతుడు మనకి ఎంత గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చాడు, మనం ఎంత మంచి పనులు చేస్తున్నాము, మనం ఎంత గొప్ప వాళ్ళము, కాబట్టి మనం ఇంకా ఇంకా హెల్ప్ చేయాలి అని. ఇంకా ఏమండి పక్కింటి వాళ్ళకి రేషన్ కార్డు లేదంట, ఎదురింటి వాళ్ళ అబ్బాయికి ఏదైనా పనిలో పెట్టియాలంట అని నేను ఇంకా చెప్పేదాన్ని. మా వారు నా ఉద్యోగంలో నా టెన్షన్లో నాకెన్నో ఉంటే నువ్వేంటి మధ్యలో అనేది. లేదండి పాపం వాళ్ళకి హెల్ప్ చేయండి అంటే సరే కానిస్టేబుల్కి చెప్పేవాళ్ళు, ఏమయ్యా అనేదో చెప్తా ఉంది, వాళ్ళకంటే అది చేయండి, వీళ్ళకంటే ఇది చేయండి అని. మేము అందరికీ మంచి చేసేవాళ్ళం. ఉన్నట్టుండి మా లైఫ్లో చాలా సమస్యలు వచ్చేసాయి. మాకు అర్థం కాలేదు, మనం చాలా మంచివాళ్ళం కదా, ఇదేంటి మనకెందుకు ఇటువంటి సమస్యలు వచ్చేసాయి అని. ఇంకా ఎవరు పలానా గుళ్ళు అయ్యారు బాగా చెప్తారంటే మా ఇంట్లో ఉండే అందరి జాతకం పుస్తకాలు తీసుకెళ్ళడము, వాళ్ళకి చూపించడము. వాళ్ళు ఈ పూజ చేయండి ఆ పూజ చేయండి అంటే ఆ గుళ్ళకు తిరిగేది, ఆ పూజలు చేసేది. ఏమి చేస్తా ఉన్నా ఇంట్లో రోజు రోజుకి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఇదేంటిది, మనం చాలా మంచివాళ్ళం కదా, ఒక హోమ్ గార్డ్ వచ్చినా, ఒక డ్రైవర్ వచ్చినా, ఒక కానిస్టేబుల్ వచ్చినా టిఫిన్ భోజనం పెట్టకుండా పంపించం. అట్లా ప్రతి మనిషిని ఎంతో గౌరవంగా చూసేవాళ్ళము. మరి ఎందుకు సమస్య అంటే మా ఇంట్లో రోజు బిర్యానీ, రోజు నాటుకోడి పులుసు, రోజు మటన్ బిర్యానీ, రోజు చికెన్ ఫ్రైలు. మరి ఒక ప్రాణిని చంపి నిర్దాక్షిణ్యంగా తినేసి మేము మాత్రం బాగుండాలంటే ఎట్లుంటాము? ఎందుకంటే గురువులు చెప్పేశారు, కానీ మనకు తెలియదు. మనం ఏ తప్పు చేయలేదు, మనం మంచి వాళ్ళము. అదేవిధంగా మా వారు సునీత జీతం వచ్చింది కదా, నీకు ఇంట్లోకి ఏం కావాలో తెచ్చుకునేవాళ్ళు, వేరే డబ్బులంతా తీసుకోరు. మరి అన్ని విషయాల్లో మనం మంచి వాళ్ళమే కదా, మరి మనకెందుకు సమస్య అంటే సాటి ప్రాణిని అయ్యో అని దయ లేకుండా చంపి చంపి తినేసాము ఆ పాపాలన్నీ. కాబట్టి ఆ చెడు వల్లే నేను ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. కాబట్టి మన జీవితంలో ఏదైనా చెడు జరిగినా కూడా ఓకే ఇది కూడా నా మంచికే అని మీరు తీసుకోవాలి.
దానికోసమే మీకు ఇంతసేపు నేను చెప్పడం, లేదంటే నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు మా జీవితాలు అద్భుతంగా ఆనందంగా ఉన్నాయంటే మేము సరైన దారిలోకి వచ్చేసాము. తెలియదు, కానీ భగవంతుడు ఎప్పుడైతే మనము మంచి దారిలో ఉంటామో ఆయన మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తాడు. కాబట్టి మనం తప్పులు పొరపాట్లు అనేవి చేయకూడదు. మన జీవితము అద్భుతంగా ఆనందంగా మనమే తయారు చేసుకోవాలి. నువ్వు ఏ పని చేస్తావో ఆ రిజల్ట్సే వస్తుంది. నువ్వు కష్టపడి చదివావంటే 70-80 మార్కులు వస్తాయి, 100కి 100 మార్కులు కూడా వస్తాయి. నువ్వు సరిగ్గా చదవకపోతే 50-40 వస్తాయి, ఫెయిల్ కూడా అయిపోతావు. ఎందుకంటే అది మన చేతిలోనే ఉంది. కాబట్టి మన జీవితము అద్భుతంగా ఉందాం మనమే, కష్టాల పాలైన మనమే. అర్థమైందమ్మా? అర్థమైంది అందరికీ? కాబట్టి ధ్యానం చేసామంటే మన జీవితము అద్భుతంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు అందరం ధ్యానం చేద్దాము. తర్వాత మనం మీకు ఏదైనా మంచి విషయాలు కూడా చెప్పుకుందాం. ఓకేనా? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసమా. చూడండి, శ్వాస మనం తీసుకున్నా తీసుకోకపోయినా జరుగుతూనే ఉంటుంది. కానీ శ్వాస ఏమవుతుందంటే ఇలా మీరు చేయి పెట్టారనుకోండి, ఎక్కడికి వస్తుంది? ఇట్లా 24 సెంటీమీటర్లు వస్తుంది. అంటే 30 సెంటీమీటర్లు, ఒక పెద్ద స్కేల్ అంతా దూరం మన శ్వాస వస్తుంది. అదే మనం తిరిగి తీసుకునేటప్పుడు 8 సెంటీమీటర్లు తగ్గిపోయి తీసుకుంటామన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి శ్వాసలోనూ తగ్గిపోతూ వస్తుంది మన శక్తి. దానివల్ల మనం శక్తిహీనులు అయిపోయి తొందరగా ముసలివాళ్ళమైపోయి జబ్బులు పడిపోతాము. కానీ మన జీవితం అద్భుతంగా ఆనందంగా ఉండాలంటే మనము సాధన చేయాలి. అది భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, ఎవరు ధ్యానం చేస్తారో అని. కాబట్టి ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. అంటే మంచిగా శ్వాసను తీసుకోవాలి, చిన్నగా వదిలిపెట్టాలి. ఇలా వేళల్లో వేళ్ళు పెట్టుకోవాలి, కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసుకోవాలి. కాళ్ళు క్రాస్ చేసుకోండి, చక్కంకులు వేసుకొని కూర్చోండి. లేదు ఇలా గోడ కానుకొని కూర్చోవచ్చు, చైర్లో కూర్చోవచ్చు, మనం ఎలా అయినా కూర్చోవచ్చు. కూర్చొని కళ్ళు మూసుకొని ఎవరి వయసు ఎంతో కనీసం అంతసేపు చేయాలి, రోజుకు 2 సార్లు. అప్పుడే మనకు ఆ ఫలితం వస్తుంది కదా. పూజ ఎందుకు చేస్తామో? దేవుడు మనకు మంచి చేస్తాడని. అదేవిధంగా ధ్యానం చేస్తే ఇంకా తొందరగా మనకి మంచి జరుగుతుంది. కాబట్టి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళకి ఏం కావాలో నేను ఇస్తాను అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి నువ్వు ఆనందంగా అద్భుతంగా నీ జీవితం ఉండాలంటే ధ్యానం చేయాలి. ఓకేనా బంగారు? ధ్యానం చేయండి. శ్వాసను గమనించండి మా. అందరూ కళ్ళు మూసుకోండి. మంచిగా లోపలికి వెళ్తున్న కానీ చిన్నగా మీ ఆలోచన అంతా మీ శ్వాస మీదే ఉండాలి. కళ్ళు మూసినప్పటి నుంచి మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. మళ్ళీ ఆలోచన కట్ చేసి మన దృష్టిని తీసుకొచ్చి శ్వాస మీద పెట్టాలి. ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటామో చేయగా చేయగా మన మనసు ఖాళీ అయిపోతుంది. ఎప్పుడైతే ఖాళీ అవుతుందో అప్పుడు మన విశ్వమంతా ప్రాణమయ్యే శక్తి ఉంది. ఆ ప్రాణం మన లోపలికి వచ్చి మన జీవితాలు అద్భుతంగా తయారవుతాయి. మేము చేస్తున్నాము, అందుకని మీ అందరికీ కూడా చెప్తున్నాము, మీ అందరూ కూడా బాగుండాలని. ధ్యానం చేయండి అందరు కాసేపు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస.